సంవత్సరంలో మనం కాలు పెట్టబోతూ ఉన్నామండి. విశ్వావసునామ సంవత్సరానికి మరొక అర్థం కూడా చెబుతూ ఉన్నారు పెద్దలు. ఏమిటి అనంటే కనుక విశ్వేషాం వసు యస్మాతు సహా విశ్వావసు. ఎవరి వల్లనైతే ప్రతి ఒక్కరికి కూడా సంపదలు కలుగుతాయో ఆయన విశ్వావసువు. ఎవరు సంపదలకు అధినేత? ఎవరు? మహావిష్ణువు. ఎందుకనంటే లక్ష్మీదేవి పూర్తిగా సంపదలు ఆవిడ చేతిలో ఉన్నాయి, లక్ష్మీదేవి చేతిలో ఉన్నాయి. కోశాధికారి ఆవిడ, అంటే కుబేరుడు కోశాధికారి. కుబేరుడు కంటే కూడా పైన లక్ష్మీదేవి. కుబేరుడికి ఆ యొక్క సంపదను అనుగ్రహించేది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి మహావిష్ణువు యొక్క భార్య కావున లక్ష్మీదేవికి కూడా మహావిష్ణువే అధిపతి. ఆ రకంగా మనం చూసుకున్నప్పుడు మహావిష్ణువు మనందరికీ కూడా సంపదలను ఇచ్చేటటువంటి వాడు. అలాంటి మహావిష్ణువు పేరు విశ్వావసు. ఆ విధంగా విశ్వావసునామ సంవత్సరం అనేది మహావిష్ణు నామకంగా కూడా మనకు కనిపిస్తూ ఉన్నది, మంగళవాచకంగా కనిపిస్తూ ఉన్నది. సకల సంపదలు సకల శుభాలు మనకు కలిసి వస్తాయి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నానండి. ఇంత మాత్రమే కాదండి, ఈ రాబోయేటటువంటి సంవత్సరం మనం చూసుకుంటే కనుక ఇంకా రకరకాల గ్రహస్థితులు అవన్నీ కూడా మనం చూసుకున్నప్పుడు కీడు తక్కువగా కనిపిస్తోంది, మేలు ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకు అంటే అంతా బాగుందంటున్నారు కావున అంతా బాగున్నట్టేనా, ఏమి ఎక్కడా చీమ చిటుక్కుమనదా అని కాదండి. ఏది ఎక్కువగా ఉంటే దాని గురించి మాట్లాడతాం. ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ కూడా మనం మెజారిటీ ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళే అధినేతలు అవుతారు. అదేవిధంగా మన శాస్త్రాల్లో కూడా అత్యధిక శాతాన్ని ఎక్కువగా చెబుతారు. కావున ఈ రాబోయే సంవత్సరంలో మంచి ఎక్కువగా ఉండబోతూ ఉన్నది. సర్వత్ర జాయతే క్షేమం అన్నారండి. అన్ని చోట్ల కూడా క్షేమమే కనిపిస్తూ ఉన్నది. అన్ని చోట్ల క్షేమం పుట్టి పెరుగుతుంది. సర్వశస్య మహార్ఘత, పంటలన్నీ కూడా అద్భుతంగా పండుతాయి, పంటలకు మంచి దిగుబడి ధరలు వస్తాయి. అలాగే ధాన్యాల ధరలు పెరుగుతాయి అని కూడా చెబుతూ ఉన్నారు. తద్వారా రైతులు లాభపడతారు. రైతులు లాభపడేటటువంటి పెరుగుదల ఇది సర్వశస్య మహార్ఘత. అదేవిధంగా విశ్వావసౌ వరారోహే కార్పాసస్య మహార్ఘత అని చెప్పడం ద్వారా ప్రతి పంటలకు దిగుబడి పెరుగుతుంది, ప్రతి ధరలు పెరుగుతాయి. కాటన్ బట్టలకు డిమాండ్ పెరుగుతుంది, కాటన్ వస్త్రాలు ధరలు పెరుగుతాయి. ఈ విధంగా విశ్వావసునామ సంవత్సరం మనకు మొత్తం మీద సర్వత్రా క్షేమము, అలాగే పంటలకు మంచి లాభాలు, కొనుక్కునే వాళ్ళపై కొంతగా అధిక ధరల ప్రభావం ఉన్నప్పటికీ కూడా విశ్వావసునామవాచకంగా ఇందాక చెప్పాను చూసారా, దాని ప్రకారం చూసుకుంటే మన ఆదాయము పెరుగుతుంది, మన ఆదాయము పెరుగుతుంది, ధరలు పెరుగుతాయి. ఈ విధంగా విశ్వావసునామ సంవత్సరం మీ అందరికీ కూడా మంచి చేయాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉగాది రోజున చేయవలసినటువంటి ప్రక్రియలు ఏమిటి అని మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. బ్రాహ్మీ ముహూర్తే ఉత్థాయ అన్నారు. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి ఉగాది నాడు. బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏమిటి? సూర్యోదయానికంటే 48 నిమిషాల పూర్వ 48 నిమిషాలకు బ్రాహ్మీ ముహూర్తం అని పేరు. ఉదాహరణకు 6 గంటలకు సూర్యోదయం అయితే కనుక 5 గంటల 12 నిమిషాల నుండి వెనక్కి 5 గంటల 12 నిమిషాల నుండి వెనకటి 48 నిమిషాలు మనకు బ్రాహ్మీ ముహూర్తము అని పేరు. అంటే దాదాపుగా 4 గంటల 30 నిమిషాల నుండి 4 గంటల 25 నిమిషాలు ఆ ప్రాంతంలో మొదలుపెట్టి 5 గంటల 12 నిమిషాల వరకు బ్రాహ్మీ ముహూర్తం ఉంటుంది. 6 గంటలకు సూర్యోదయం అయ్యే పక్షాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ సూర్యోదయం ముందు వెనుకలుంటే మీ ప్రాంతాన్ని బట్టి మీరు మార్చుకుంటూ ఉండాలి. ఆ విధంగా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేమన్నారు. దంతధావన పూర్వకం పళ్ళు తవ్వుకోమన్నారు. పళ్ళు తవ్వుకోమని కూడా చెప్పాలా అండి అని అంటే మరి చెప్పలేదు కాబట్టి తవ్వుకోవడం మానేస్తే ఇందుకని శాస్త్రం అన్ని స్పష్టంగా చెబుతుంది. దంతధావనం చేయమన్నారు. ఆ తర్వాత చక్కగా ఒళ్ళంతా కూడా నువ్వుల నూనెతో మర్దన చేసుకుని సున్ని పిండితో చక్కగా ఒళ్ళంతా కూడా నలుగు పెట్టుకుని స్నానం చేయమన్నారు. దానికి మంగళ స్నానము అని పేరు. ఆ తర్వాత కొత్త బట్టలు కట్టుకోమన్నారు. కొత్త బట్టలు కట్టుకోవడం అనేది సంబరం మాత్రమే కాదండి, కొత్త బట్టలు కట్టుకోవడం అనేది మంగళప్రదం కూడా. సంవత్సరాన్ని మంగళప్రదంగా శుభప్రదంగా మనం మొదలు పెట్టాలి అంటే కొత్త బట్టలు కట్టుకుని మొదలు పెడితే సంవత్సరాన్ని శుభప్రదంగా మొదలు పెట్టినట్టు లెక్క. అలా చేయమన్నారు. ఆ తర్వాత
ఆ తర్వాత కొత్త బట్టలు ధరించి చక్కగా మీ పద్ధతుల్ని బట్టి బొట్టులు పెట్టుకోవడం, బొట్లు పెట్టుకున్న తర్వాత కొత్త సంవత్సరం ప్రారంభమైంది అనే సంవత్సర ప్రారంభ సూచకంగా ఇంటింటా కూడా జెండా ఎగురవేయమని చెప్పారు. ధ్వజారోహణ, ఒక మంచి కాషాయ జెండా తెచ్చుకోండి. సంవత్సరం ప్రారంభమవుతున్నది అనే సందర్భంలో చక్కగా జెండా ఎగురవేయండి. ఆ తర్వాత ఉగాది పచ్చడి తీసుకోవడం, మనందరం ఇది మాత్రం చేస్తాం ఎక్కువగా. ఉగాది పచ్చడి తీసుకోవాలండి. ఉగాది పచ్చడి ముఖ్యంగా వేప చిగురుతో చేయాలండి. వేప చిగురు వేసుకుని ఇతర వేసుకునేటటువంటివన్నీ కూడా వేసుకోవాలి. వేప చిగురు మాత్రం ఖచ్చితంగా ఉండేట్టుగా చూసుకోవాలి. మరి ఈ వేప చిగురు అని ఉన్నటువంటి సాంప్రదాయం కాస్త వేప పువ్వుగా మారిపోవడంతో ముదిరిపోయినటువంటి వేప పువ్వు తెచ్చి పచ్చళ్ళు వేసుకుంటున్నాం. అలా కాకుండా వేప చిగురే తెచ్చుకోవాలి, దృష్టిలో పెట్టుకోండి. ఈ యొక్క వేప చెట్టు యొక్క ప్రాధాన్యత మనం చూస్తే కనుక, మీరు రాయలసీమ అటువైపు వెళ్ళి చూశారనుకోండి, బాగా ఎండలు ఉండే చోట అన్ని చెట్లు ఎండిపోయి ఉంటాయి, కానీ వేప చెట్టు మాత్రం పచ్చగా ఉంటుంది. కారణం ఏమిటంటే ఎంత వేడినైనా తట్టుకునే శక్తి వేప చెట్టుకు ఉంది అని అర్థం. ఈ యొక్క వసంత గ్రీష్మ ఋతువులు రాబోయేవి బాగా వేడి కలిగి ఉంటాయి, వేడినిస్తాయి మనకి. మనందరికీ తెలుసు ఎండాకాలం గురించి మనం చెప్పక్కర్లా. అంతటి వేడిని తట్టుకునే శక్తి వేప చిగురు మనకిస్తుంది. కావున వేప చిగురు ప్రధానంగా కలిగినటువంటి 6 రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడి అందరూ తీసుకోవాలి. ఆ సమయంలో చెప్పుకోవలసినటువంటి శ్లోకం శతాయుర్ వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబ కందళ భక్షణం అన్నారండి. ఈ శ్లోకం మీకు తెరపై కనిపిస్తుంది, తప్పక ఆ శ్లోకం చెప్పుకొని ఉగాది పచ్చడి మీరు తినండి. ఆ తర్వాత పంచాంగ శ్రవణం చేయాలి. పండితులు పంచాంగ పఠనం చేస్తారు, మీరు పంచాంగ శ్రవణం తప్పక చేయాలి. కావున ఈ విధంగా ఉగాది పండుగను మనమంతా కూడా జరుపుకుందాము. ఉగాది అనంటే కనుక ఉగము అనంటే నక్షత్రము, ఆది అనంటే నక్షత్రానికి ఆది. నక్షత్రం ఆధారంగానే చాంద్రమానం ఉంటుంది కాబట్టి చిత్రా నక్షత్రం పేరిట ఏర్పడేటటువంటి చైత్ర మాసంలో మొదటి రోజు కాబట్టి ఉగాది అన్నారు. అంతేకాకుండా ఉగాది నాడు బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించాడు శ్వేతవరాహ కల్పంలో. శ్వేతవరాహ కల్పంలో చైత్ర శుద్ధ పాడ్యమి నాడే బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించాడు కాబట్టి యుగాది అనే పేరు కూడా దీనికి ఉన్నది. ఆ విధంగా పంచాంగ శ్రవణం కూడా చేయండి. ఆ తర్వాత బంధు మిత్రులతో కలిసి చక్కటి తెలుగు వంటలు చక్కగా వండుకుని భోజనం చేయండి. ఆ విధంగా ఉగాది పండుగను పరమ పవిత్రంగా, శాస్త్రీయంగా, ఆధ్యాత్మికంగా అందరూ కూడా జరుపుకోండి. అందరికీ మరొక్కసారి విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. స్వస్తి. సమస్త సన్మంగళాని భవంతు.